ఆయనని ప్రేమించిన గొర్రెల్ని ఎల్లప్పుడూ చేయి విడువని దేవుడు అండి. అంతము వరకు కాపాడే దేవుడు మన దేవుడు. మంచి కాపరి, నీకు వందనాలయ్యా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా. నిజంగా ఒక ప్రార్థన అడుగుదామా? అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా. నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. యేసయ్యా, నీవే నా మంచి కాపరి. ఆయన మనల్ని మర్చిపోని దేవుడు అండి మన దేవుడు. ప్రధాన కాపరిగా మనల్ని నడిపించే దేవుడు, మన నిమిత్తమై విజ్ఞాపన చేసే దేవుడు మన దేవుడు. ఈ రోజు వరకు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ నిమిత్తమై నా నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడండి దేవుడు. ప్రతిరోజు మనకి కావాల్సిన కృపని, మనల్ని క్షమించమని, మన తప్పిదంలోనే మనల్ని విడిపించమని, అవకాశాలు ఇవ్వమని తండ్రి దగ్గర కూర్చొని వేడుకుంటున్నాడు మన యేసయ్య. ప్రధాన కాపరి, నిజంగా హృదయపూర్వకంగా మనసారా అయినని, నా ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరివయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. ప్రధాన కాపరిగా నీవు నాకే ప్రత్యక్షమగు ఆ గడియలో, ప్రధాన కాపరిగా నీవు
రక్షిత